వంకాయ కూర ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సో అందులో కొన్ని మెంతులు, తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మెంతులు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, లేకపోతే కొంచెం చేదుగా వస్తుంది. తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకున్నాను. తర్వాత కొన్ని కరివేపాకు. పోపు మాడకుండా చూసుకోండి. తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. అందులో కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత అదే పోపులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. మీ కారంకి తగ్గినట్టు వేసుకోవాలి. ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ అండి. దీనికి ఎక్కువ ఏం పట్టవు, ఒక మీడియం సైజు ఉన్నా చాలు, సరిపోతుంది. తర్వాత కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్లో. ఆనియన్స్ కొంచెం మెత్తపడే వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, అందుకనేసి. సో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటో సన్నగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఆయిల్లోనే మనము వంకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు మగ్గించుకుందామండి. వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. ఆయిల్లోనే ఒక 10 మినిట్స్ మనము ప్లేట్ మూసేసి మగ్గించుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది కూర కాబట్టి. సో మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే మనకి ఆయిల్ పైకి తేలుతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. చూపించిన విధంగా వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. సో మనము ఆ స్పూన్తోనే బాగా మెత్తగా చేసుకోవాలి వంకాయ ముక్కలు. అలాగే టమాటా ముక్కల్ని బాగా మనము మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లోనే. తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చింతపండు గుజ్జు వేసుకున్నానండి. మీకు రుచికి సరిపడా కారం నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీకు తగినంత కారం మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా బాగా చూపించిన విధంగా కలుపుకోవాలి. సో ఆల్మోస్ట్ మన కూర రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొంచెం బాగా కలుపుకోవాలి, వాటర్ వేసాం కాబట్టి. మీకు ఇంకా కొంచెము గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మనము ప్లేట్ మూసేసి మగ్గించుకుందాము. సో కంప్లీట్ అయిపోయిందని 2 మినిట్స్ తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి దించేయడమే అండి. ఇంకా మన కూర రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ గుజ్జు కూర. మీకు గనక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.